సరే ఈ ఈ డెసిషన్ తర్వాత క్లారిటీ వచ్చిందా? నిన్న 48 గంటల ముందు ఉన్న టెన్షన్ క్లియర్ అయినట్టుగానే భావించాలా? ఒక 90% క్లారిటీ వచ్చిందండి. ఇంకొక 10% గురించి కానీ లేదా 80% క్లారిటీ వచ్చింది కానీ ఇంకొక 20% ఇంకా క్లారిటీ రాలేదు మాకు. అయితే మొదలు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లీక్ చేసిందట. నార్మల్ గా మాకు ఒక లీక్ ఆర్గనైజేషన్ బ్లూంబర్గ్ వాళ్ళు కావాలని లీక్ చేస్తారట ఇన్ఫర్మేషన్. వాళ్ళు పబ్లిష్ చేసినా కూడా నార్మల్ గా జెన్యున్ ఉంటుంది, మాకు తెలుసు. వేరే ఎవరైనా లీక్ వచ్చిందంటే మేము పెద్ద సీరియస్ తీసుకోం. బ్లూంబర్గ్ ఫ్రైడే మార్నింగ్ మాకు రిలీజ్ చేసింది ఏంటంటే ఇట్లా $1,00,000 పెడతాను H1B ఫీజు, కానీ వాళ్ళు ఏం డీటెయిల్స్ ఇవ్వలేము బ్లూంబర్గ్. అయితే $1,00,000 అంటే అది ఏంది ఎవరికి అర్థం కాకుంటుంది అన్నట్టు. ఆ తర్వాత సాయంత్రం పూట అంటే ఫ్రైడే ఈవినింగ్ అక్కడ టైంలో, యుఎస్ టైంలో, మా టైంలో, ఈవినింగ్ టైంలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో వేరే ఇష్యూస్ ఉన్నాయి, అందులో కూడా ఇమిగ్రేషన్ H1B అనేది ఒక ఇష్యూ ఉండే అన్నట్టు. అందులో ఆ కమర్స్ సెక్రటరీ అతను ఏమన్నాడంటే, క్లియర్ గా ఏమన్నాడంటే, ప్రతి ఏడాది ప్రతి H1B ప్రతి ఒక్కరికి కూడా $1,00,000 కట్టాల్సిందే అని చెప్పి ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పిండు. ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పిన తర్వాత మళ్ళీ ఒక 2 గంటలకు మళ్ళా మాకు ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ పబ్లిష్ అయింది వైట్ హౌస్ లో. ఆ వైట్ హౌస్ లో మాత్రం వేరే తీరుకుంది. అందులో ఏముందంటే, ఎప్పుడైతే కొత్త H1B పిటిషన్స్ ఫైల్ చేస్తారో వాటికే $1,00,000 కట్టాలని ఉంది. అంటే కొత్త H1B అంటే ఎక్స్టెన్షన్స్ కూడా H1B, మరి వీసా స్టాంపింగ్ H1B, ఆ పిటిషన్స్ అంటే ఏంది మాకు అది క్లియర్ గా వాళ్ళు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఈ లోపల ఏంటంటే, మరి చాలా మంది ఫ్లైట్ లో ఉన్నారు. వీళ్ళు ఫ్లైట్ పోయిన తర్వాత వీళ్ళు ఎప్పుడు దిగుతారు? సండే మార్నింగ్ నుంచి దిగుతా అంటారు వాళ్ళు. మరి వీళ్ళని ఎలవ్ చేస్తారా? మరి మధ్యాహ్నం అక్కడేసి బొక్కలేస్తారా? $1,00,000 తీసుకురా. ఎప్పుడు నుంచి తీసుకొస్తారు $1,00,000? అది కూడా మీ కంపెనీ నుంచి పట్టుకురామంటే వాళ్ళు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? ఆ కంపెనీ ఆథరైజ్ చేయాలన్నా, ఒకళ్ళు ఇవ్వాలన్నా దానికి ఒక ప్రొసీజర్ ఉంటది. మరి ఈ లోపల వాళ్ళని బొక్కలు పెడతారా, వెనుకకు పంపిస్తారా? ఏం అర్థం కాలేదు అన్నట్టు. సో ఇమ్మీడియట్ గా ఏమంటే మేము ఏమంటే ఎవరు కూడా ప్రయాణం చేయొద్దని చెప్పేసాం అందరికి. ఎందుకంటే ప్రయాణం చేస్తే ఏమైతే మాకు తెలియదు అక్కడ పోయిన తర్వాత. సో చాలా మంది అయితే, కొందరు ఒక ఫ్లైట్లు అయితే 40 మంది, శాన్ ఫ్రాన్సిస్కో ఫ్లైట్ లో 40 మంది, 40 నుంచి 50 మంది ఫ్లైట్ లా మొత్తం దిగిపోయారు. ఆ ఫ్లైట్ మొత్తం దిగిపోతే అందులో ఉన్న వాళ్ళ లగేజ్ తీసుకోవడానికి 2-3 డిలే అయింది ఫ్లైట్. అట్లా చాలా ఇన్సిడెంట్స్ కూడా అయినాయి. ఆ తర్వాత ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ యూనిట్ ఒక ప్రెస్ రిలీజ్ చేసింది. USCIS ఒక ప్రెస్ రిలీజ్ చేసింది. తర్వాత ర్యాపిడ్ రెస్పాన్స్ అని గవర్నమెంట్ అథారిటీస్ మన ఏదైతే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఒక ప్రెస్ రిలీజ్ చేసిండ్రు. ఆ తర్వాత ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రెస్ సెక్రటరీ ఒక రిలీజ్ చేసిండ్రు. ఇవన్నీ రిలీజ్ ప్రకారం ఏంటంటే, ఇప్పుడున్న వీసా హోల్డర్స్ కు మాత్రం ఒకవేళ వాళ్ళు యుఎస్ కి ఎంటర్ అయ్యదలుచుకుంటే వాళ్ళకి ఇబ్బంది లేదు. ఓకే. ఆ తర్వాత H1B ఎక్స్టెన్షన్ ఫైల్ చేసుకునే వాళ్లకు ఈ వీసా ఈ $1,00,000 ఎక్స్టెన్షన్ అప్లై చేసుకునే వాళ్ళు, అంటే యుఎస్ లో ఉండి ఎక్స్టెన్షన్ అప్లై చేసుకునే వాళ్ళకు ఈ $1,00,000 వర్తించదు. తర్వాత యుఎస్ లో ఉన్న స్టూడెంట్ వీసా వాళ్ళు H1B కి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఈ $1,00,000 వాళ్ళు వర్తించదు. అయితే వాళ్ళు అక్కడే ఉండి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, మళ్ళీ ఇండియా రావద్దు. అంటే ఇక్కడ నుంచి స్టూడెంట్ వీసా మీద పోయి అక్కడనే ట్రాన్స్ఫర్ చేసుకునే వాళ్ళకి $1,00,000 వర్తించదు. ఎవరికి వర్తిస్తుంది అంటే, ఇప్పుడు మన దగ్గర ఒక పెద్ద కంపెనీలో జాబ్ చేస్తుండు హైదరాబాద్ లో. అతను ఇక్కడి నుంచి H1B తీసుకొని కనుక యుఎస్ కు పోదలుచుకుంటే మాత్రం ఫస్ట్ $1,00,000 కట్టిన తర్వాతనే అతను H1B ఫైల్ చేసుకోవచ్చు. అతను ఏది ఇండియా నుంచి డైరెక్ట్. ఇది మాత్రం క్లారిటీ ఉంది మాకు ఇందులో. మాకు ఇప్పుడు క్లారిటీ లేనిది మాకేందంటే, ఇప్పుడు ఒక అతను 3 ఏళ్ళు యుఎస్ లో H1B పనిచేసిండు. 3 ఏళ్ళు పనిచేసిన తర్వాత ఇక్కడికి వచ్చిండు. మళ్ళా పోదలుచుకుండు అనుకోండి, అతనికి మళ్ళీ అతనికి $1,00,000 అప్లికబులా, $1,00,000 అప్లికబుల్ కాదా అన్నది అర్థం కావట్లేదు మాకు. ఇంకోటి ఏంటంటే, వాళ్ళు ఇచ్చిన ప్రెస్ స్టేట్మెంట్స్ వాళ్ళు మమ్మల్ని తిట్టడం తప్పితే వాళ్ళు కరెక్ట్ క్లియర్ గా ఇవ్వడం చెప్తట్లేదు. వాళ్ళు ఏమంటారు, లాయర్లు, కార్పొరేట్ లాయర్లు అందరూ సర్వనాశనం చేయడానికి ఉన్నారని చెప్పి వాళ్ళు పెద్ద మా మీద కమెంట్ చేసినప్పుడు, మీ ఛానల్ మన ఛానల్ నేను వచ్చినా కూడా వీటి మీద కమెంట్ చేసిన వాళ్ళు. అయితే వాళ్ళకు పెటిషన్ వీసా అన్న దానికి, పెటిషన్ అంటే పెటిషన్ అనేది ఇమిగ్రేషన్ తోటి ఫైల్ చేస్తాం.
వీసా అన్నది మనం ఇక్కడ స్టేట్ డిపార్ట్మెంట్ తోటి అప్లై చేస్తాం. వాళ్ళు దీనికి దానికి మధ్యలో డిఫరెన్స్ వాళ్ళు ఏమంటారు, వీసా అప్లికెంట్స్ కే ఎలిజిబుల్ అంటారు. అరే నాయన, నువ్వు వీసా అప్లై చేసేటప్పుడు కొత్త పెటిషన్స్ కి ఎలిజిబుల్ అంటారు. అంటే కొత్త పెటిషన్స్ అంటే మరి ఏవి కొత్త పెటిషన్స్? ఇప్పుడు ప్రతి మేము ఎక్స్టెన్షన్ చేసేది కొత్త పెటిషన్స్ లేకుంటే ఏది కొత్త పెటిషన్? ఏది ఇప్పుడు ఒకవేళ అతను ఇండియాకి వచ్చి ఇండియాలో ఉండి ఒక 3 ఏళ్ళు యుఎస్ లో పనిచేసిండు, ఇక్కడికి వచ్చిండు, ఏడాది అయిపోయింది, మరి ఇప్పుడు H1B అతను ఫైల్ చేయదలుచుకుంటే అతనికి మరి అతనికి ఇది వర్తిస్తుందా, $1,00,000 అతను వర్తిస్తుందా నాకు తెలియదు. క్లారిటీ లేదు. లేదు. సో కొన్ని క్లారిటీ లేదు మాకు ఇప్పుడు. సో ఈ క్లారిటీ ఇంకో వారం 10 రోజులు వస్తుంది అనుకున్నా. కానీ ఇప్పుడు ఏంటంటే ఎమర్జెన్సీగా మాకు స్పెషల్లీ మాకు ఏంటంటే ప్రాబ్లం ఏమిందంటే, ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు చాలా మంది. ఇంకోటి బయట దేశాల పోయి ఆగిపోయి ఉన్న వాళ్ళు బయట దేశాల నుంచి వెనక, ఇప్పుడు ఇండియాకి వచ్చిన వాళ్ళు ఉంటారు కదండి విజిటింగ్ వీసా, వాళ్ళు వెనక పోవచ్చా పోరా అన్నది వాళ్ళు పెద్ద కాల్స్ మీద కాల్స్ వస్తాయి. ఏం చెప్తాం? నువ్వు పోత బొక్కలు పెడతారో తెలియదు, పంపిస్తారు. వీసా ఉన్నా పంపిస్తారు. ఇప్పుడైతే ఎమర్జెన్సీకి అయితే మాకు రిజల్యూషన్స్ అన్ని వచ్చేసినాయి. ఏమనంటే, ఒకవేళ వీసా ఆల్రెడీ స్టాంప్ అయి ఉంటే మీరు వెళ్ళిపోవచ్చు, మీకు ఇబ్బంది ఏం లేదు. అక్కడ ఎక్స్టెన్షన్ ఫైల్ చేసుకోవచ్చు, అక్కడ చేంజ్ ఆఫ్ స్టేటస్ ఫైల్ చేసుకోవచ్చు. $1,00,000 అప్లికబుల్ కాదు. ఓన్లీ ఎవరికంటే కొత్తగా ఇండియా నుంచి కానీ వేరే దేశం నుంచి వచ్చే H1 మాత్రం ఈ $1,00,000 వర్తిస్తుంది.